హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మిరేజ్. ఈ మిరేజ్ అనే సినిమా దృశ్యం సంబంధించిన డైరెక్టర్ జీతు జోసెఫ్ గారు చేశారన్నమాట. నేను ఓన్లీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ సినిమాని చూడడం స్టార్ట్ చేశాను. ఎంత అంటే చాలా ఎక్స్పెక్టేషన్ వల్లనో ఏమో నాకైతే చాలా స్లోగా అనిపించింది నరేషను. అండ్ ట్విస్ట్లు కూడా చాలా ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి. అండ్ మాటలు కూడా అలా కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. సో నాకైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గాయస్. ఎందుకంటే మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ అన్నీ కూడా ఏదో నీరసంగా సాగిపోతుంది అన్నట్టుగానే నాకు అట్లా అనిపించింది. బట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు టైంపాస్ కోసం ఒకసారి చూస్తారంటే మాత్రం అట్లా చూడొచ్చు. బట్ నాకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టన్నల్. ఈ టన్నల్ అనే సినిమా కథ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ 20 minutes మనకు చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ హీరో కానీ హీరో లవ్ ట్రాక్ కానీ మళ్ళీ వచ్చిన ఆ సీన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కడో కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ అలా వస్తుందన్నమాట. అండ్ ఇంటర్వ్యూలకు సంబంధించిన సీన్ ఉంటుంది. అక్కడ ఎలక కదా బోన్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పోలీసులు అందరూ ఒక ఏరియాకి వెయ్యి అక్కడ బ్లాక్ అయిపోతారనమాట. అక్కడ ఇంటర్వ్యూ సీన్ మాత్రం ఫ్యాబులస్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూల తర్వాత నుంచి కూడా సినిమా మంచి గ్రాఫ్ అలా పైకి వెళ్తూ ఉంటుంది. మంచి స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా మ్యాక్సిమం నైట్ మూడ్లోనే అంటే నైట్ టైంలోనే షూట్ చేశారు కాబట్టి మీరు కూడా నైట్ టైంలో పెట్టుకొని చూడండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతూ ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయాయి అనమాట. ఒక బీజిఎం వస్తుంది మ్యూజిక్లో, అది బీజిఎం నాకు చాలా బాగా నచ్చింది. సో ఏ విధంగా చూసుకున్నా అంటే కథ పరంగా చూసుకున్న, యాక్టర్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న, మ్యూజిక్ చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. సినిమాటోగ్రఫీ కూడా టాప్ నచ్చింది, నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాక్ష. ఈ దాక్ష అనే ఫిలిం డాక్టర్ మోహన్ బాబు అండ్ వాళ్ళ కూతురు లక్ష్మీప్రసన్న వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూసర్గా తీశారు. ఈ కథ వచ్చేసి ఆయుర్వేదానికి సంబంధించిన కథలా ఉంటుంది. నేను అంత పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా చూద్దాం అన్నట్టుగా చూశాను. బట్ చాలా రొటీన్ సీన్స్ ఉన్నాయి, చాలా బోర్ వచ్చిందనమాట. ఎడిటింగ్ కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ సీరియల్ లాగా అనిపించాయి. ఆమె పర్ఫార్మెన్స్ కూడా కథ తగ్గట్లేదన్నమాట. కథ నార్మల్గా వెళ్తుంటే తన యాక్టింగ్ చాలా ఓవర్గా అనిపించింది లక్ష్మీ మంచి ప్రసన్నది. కొన్ని సీన్స్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చూసే అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఏ విధంగా చూసుకున్నా, ప్రొడక్షన్ వాల్యూ చూసుకున్నా, ఎడిటింగ్ చూసుకున్నా, మ్యూజిక్ చూసుకున్నా, ఏది కూడా నాకు అంత పెద్ద కనెక్ట్ అయ్యే విధంగా అనిపించలేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి కిష్కింధపురి. నాకు ఇలాంటి సినిమా కదా మనకు కావాల్సింది అన్న ఫీల్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగిందనమాట. ఎక్సలెంట్ ఫిలిం, రీసెంట్గా వచ్చిన ద బెస్ట్ ఫిలిం అన్నమాట. ఆ రేడియో స్టేషన్ అనే కాన్సెప్ట్ మనకి కొంచెం కనెక్ట్ కావడానికి టైం పడుతుంది. ఎందుకనంటే అసలు కథలోకి వెళ్ళే వరకు ఆ రేడియో స్టేషన్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది మనకు ఏదో ఇలా ఉందిలే అనే ఫీలింగ్ మాత్రం వస్తుంది ఫస్ట్ 20 minutes. బట్ దాని తర్వాత అక్కడ నుంచి మొదలుకుంటే మాత్రం సినిమా టాప్ నాచ్ ఉంటుందన్నమాట. ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విలన్ క్యారెక్టరైజేషన్ మాత్రం టాప్ నాచ్, చాలా బాగా నచ్చింది విలన్ క్యారెక్టరైజేషన్ నాకు. అండ్ ట్విస్ట్లు ఇలా ఉంటాయి అంటే రివర్స్ స్క్రీన్ ప్లే చూపించడం ఒకటి చూపిస్తాడు, మళ్ళీ రివర్స్ స్క్రీన్ ప్లే ఓపెన్ చేసి చూపిస్తారనమాట. అది సాలిడ్ అనిపించింది. అండ్ ఐటమ్స్ వస్తువులతో చూపించిన స్క్రీన్ ప్లే ఇంకా టాప్ నచ్చిందనమాట. అండ్ క్లైమాక్స్ అసలు పర్సన్ యొక్క దేహానికి ఆత్మకి చూపించిన క్లైమాక్స్ చాలా కొత్తగా అనిపించింది, చాలా యూనిక్ అనిపించింది. నాకు పర్సనల్గా సినిమా మొత్తం బాగానే నచ్చింది. బట్ ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే ఆ రేడియో స్టేషన్ సంబంధించిన ఫ్లాష్ బ్యాక్లో ఆ అమ్మాయి వాయిస్కి అండ్ ఏదైతే విలన్ సంబంధించిన వాయిస్కి చూపించిన కథ ఏదైతే ఉందో అది అంతా కనెక్టింగ్ అనిపించలేదు. అక్కడ ఒకటి నాకు కొంచెం ఏదోలా కథకు కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదో, లేకపోతే ఏదైనా లైన్ మిస్ అయ్యారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు అనమాట. ఎక్సలెంట్ ఫిలిం, మీరు తప్పకుండా చూడండి. ట్విస్ట్ల మీద ట్విస్టులతో మీరు షాక్ అయిపోతారనమాట. అండ్ నాకు చాలా బాగా నచ్చింది గైస్, మీరు చూడండి, మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కిష్కింధపురి, ఎక్సలెంట్ ఫిలిం, ఫ్యాబులస్ స్క్రీన్ ప్లే, అద్దరిపోయే ట్విస్టులు ఉంటాయి, బీజం మాత్రం ఖతర్నాక్ ఉంటుందన్నమాట, అస్సలు మిస్ అవ్వదు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టనల్. ఈ సినిమా వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా బాగా నచ్చుతుంది. నైట్లో చూడండి, మ్యాక్సిమం సినిమా నైట్ మూడ్లో ఉంటుంది కాబట్టి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.